తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ క్రాంతి దళ్ పృథ్వీరాజ్ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే అన్న మొదటి కూడా అవకాశం ఇచ్చినాం. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడతామంటే సో చాలామంది వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఒపీనియన్ కాబట్టి సో వాళ్ళందరినీ ఉద్దేశించి మరొకసారి మాట్లాడాల్సిందిగా పృథ్వీరాజ్ అన్నకి రిక్వెస్ట్ చేస్తాను. నేను ఎక్కువసేపు ఏం మాట్లాడ 2 నిమిషాలు మాట్లాడతా. ఎవరో మాట్లాడుకుంటున్నా రేవంత్ తెలంగాణ బిడ్డ అని చెప్పని. నేను అనుకుంటున్నా తెలంగాణ బిడ్డ కావచ్చు కానీ గుండె నిండా మొత్తం ఆంధ్రోలకు బానిసత్వం చేసే లక్షణాలు ఉన్నాయి పక్కా. నేను ఇప్పటి నుంచి తెలంగాణ బిడ్డ అని అనదలుచుకోలే. పులి బిడ్డ కాదు కానీ ఆంధ్రోలను చూస్తే ఎలకల్ లెక్క అటు ఇటు తిరుగుతా ఉన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి చూసిన అందరు ఆవేశాలు ఎట్లెట్లా ఉన్నాయో ఎవరెవరు, కానీ ఒక్కరిని కూడా ఒక్కరు కూడా ఏ ఒక్క పదంలో కూడా నువ్వు తప్పుపడే అవకాశం మాత్రం ఇవ్వకుండా మాట్లాడారు ప్రతి ఒక్కరు. ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఆయనకు ఉండాల్సింది ఏంటంటే ఆయనకు నిజంగా 3 పూటలు బువ్వ కరెక్ట్ తింటుంటే నీకు సోయి ఉంటే అసలు ఒక్కసారి ఆలోచించి ఆ రాత్రి పోయినాక ఇంటికాడ ఎక్కడైనా నీకు గనిమట్ల మనోళ్ళు ఎవరైనా సోపతో నీకు చూపిస్తే ఈ వీడియో చూపిస్తే ఒకవేళ వీళ్ళందరూ కనుక లేకుండా ఉండేది ఉంటే, ఇదే ఈ డిజిటల్ మీడియా లేకుండా ఉండేది ఉంటే, రఘు లేకుండా ఉండే కావచ్చు, సీను లేకుండా ఉండే కావచ్చు, మైపాల్ లేకుండా కావచ్చు, వీళ్ళందరూ ఈ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ కనుక లేకుండా ఉండేది ఉంటే ఇవాళ నువ్వు ఏడుంటుంటివో ఒక్కసారి ఆలోచన చెయ్యి. మా బోటలో అందరము కేసీఆర్ మీద ఒట్లాడకుంటే నువ్వు ఏడుంటుంటివి? నేను చెప్తున్నా, పక్కా చెప్తున్నా. అయితే నువ్వు చంచల్ కూడా జైల్లో ఉంటుంటివి, లేకపోతే తిహార్ జైల్లో ఉంటుంటివి. నువ్వు ఇలా నీ ఇల్లు జూబ్లీ హిల్స్ ఇల్లు కాదు, ఆడు ఉంటుంటివి. అది జర్ర మర్చిపోకు. కొద్దిగా నీకు నియత ఉండాలి. నీకు ఎక్కడన్నా ఏ క్వశ్చన్గా మాట్లాడే ముందు ఏ మాట మాట్లాడే ముందు ఒక్కసారి నేను ఇవాళ ఈ స్టేజ్లో ఎట్లా ఉన్నా అని ఇలా చాలా మంది మాట్లాడుతున్నారు. నువ్వు పెయింటింగ్ వేసుకుంటున్నావు, నువ్వు యాడికి పోయినావు అంటే నువ్వు మాయి ముంతలకే లెక్క పెడుతున్నావు కదా. రేపు పొద్దుగాల నీ మాయి ముంతలు కనుక లెక్క పెడితే నేను చెప్తున్నా నువ్వు బయట సమాజానికి ముఖం చూపించుకునే పరిస్థితిలో ఉండవు. అందుకనే మాట్లాడే ముందు నువ్వు ముఖ్యమంత్రి అయినవని అహంకారంతో తలకెక్కి నువ్వు మాట్లాడకు. ఇలా ప్రతి ఒక్కరు ఆవేదనతోని నువ్వు ఏంటంటే అందరినీ గుండె గాయం చేసినావు. ఉట్టిగా నెట్టి మీద ముట్టకాయ కొట్టలేను చాలా మందిని. నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీద అంటే వీళ్ళకైతే ఎంట్రీ లేదని చెప్పారు కదా ఇప్పుడు, అసలు ఎంట్రీ లేదని. కానీ వీళ్ళని ఉద్దేశించే మాట్లాడే క్రమంలో మాట్లాడిన మాటలు అవన్నీ నీకెక్కడో బాగా ఏంటంటే వీళ్ళని ఎక్కడో అనగదొక్కుతా అది అనుకుంటున్నట్టున్నావు. కానీ న్యూటన్స్ థర్డ్ లా గుర్తుపెట్టుకోజరా, టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ గడ్డ మీద ప్రతి ఒక్కరు నువ్వు గింత చేస్తే ఈయన జైలు కొత్త కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి వారసులు అంటే 369 మంది తెలంగాణ ఉద్యమంలో నువ్వు పొద్దున్నేసి తిరుగుతున్నావు కదా, ప్రదక్షిణ కొడుతున్నావు కదా. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు అగో ఆయన కాల్పులకు చచ్చిపోయినటువంటి వాళ్ళ వారసులు ఉన్నారు. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ వారసులు ఉన్నారు. ఇక్కడ భూస్వాములు నీ మైండ్ సెట్ వేస్తున్నావు, కాలు మీద కాలు వేసుకొని చెప్పినావు కదా, నువ్వు లెక్క పెడుతున్నావు కదా. చెంప మీదకి కొడతా అంటే అటువంటి సంస్కృతికి వచ్చినటువంటి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి పీపుల్స్ వార్డ్ కావచ్చు, అన్నరామత్తులు కావచ్చు, జంగల్లో పోయి మీ ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యవస్థల మీద తిరుగుబాటు చేసి చచ్చిపోయినటువంటి వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇలా మేము వచ్చి నేను తుపాకీతో కొడతామని చెప్తలేం, కానీ గుర్తుపెట్టుకో నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు రాజకీయంగా పర్మనెంట్ గా భూస్థాపితం కాబోతున్నావు. మైపాల్ చెప్పండి, నువ్వు ఇప్పటి నుంచి నువ్వు ఇంటికే అని చెప్పాలి. నీకేమో లోపల మాకు అర్థమైతలేదు. మరి నీకేమైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే మీ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆమె పాదయాత్ర చేస్తుంది కదా, బహుశా నీకు మీనాక్షి నటరాజన్ అని చెప్పని నాయకత్వంలో పోతుందేమో అని చెప్పి నీకైనా భయం ఉండొచ్చు. కానీ సోరికి రా, నువ్వు నాయకత్వం పోతుంది అన్నప్పుడు ఎటువంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేయాలి, ఎటువంటి సమస్యల మీద, లేకపోతే పొద్దున్నే చెమ్మడబడుతున్నారు కదా భూములు జాగాలని చెప్పని గవాటి మీద వాటిని ఏమైనా చేస్తావా, తెలంగాణలో సమస్యల మీద ఫోకస్ చేస్తావా, లేకుంటే రోడ్ సైడ్ రోడ్ల లెక్క నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజము నిన్ను క్షమించదు. నేను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఉట్టిగా చెప్పలే. ఒక్కడు కన్నెర చేస్తే కెనడీ అటువంటి వాడు కథమైపోయాడు. ఒక్కడు కన్నెర చేస్తే నీ పార్టీ అధ్యక్షురాలు పోయిండ్రు. నేను వార్నింగ్ కింద చెప్తలేను. నేను ఇటువంటి మాట్లాడితే ఎక్కడ కదా తల తిరిగిన వాళ్ళు. ఉద్యమప్పుడు కూడా చెప్పినాం, అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఢిల్లీ దాకా పోయి కూడా యాదిరెడ్డి పార్లమెంట్ ముంగట దేశం మొత్తం మూగపోయిందా, ఇనొస్తలేదా అని చెప్పి అక్కడ పోయి ఆత్మహత్య చేసుకోవడం. ఒకవేళ అతనే కనుక మానవ బాంబు అయ్యేది ఉంటే ఏం పరిస్థితి ఉంటుందో అని చెప్పి నేను హెచ్చరించినప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా. పాలకులందరికీ చెప్తున్నాం, పాలకులందరికీ మీరు మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడే. అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమాన్ని నిర్మాణం చేసేటువంటి స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి అక్షరాలు రావు,
ఏం తెలియదు వాళ్ళకు ఆయిల్ లేవు రావు అని చెప్పని మీరు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. యువకులు వాళ్ళని కాదని చెప్పని తిరుగుబాటు సైడ్ కనుక వస్తే మాత్రం మీరు ఎవరు నిలవలేరు ఇక్కడ. ఇది నేను చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి స్థాయికి తగ్గట్టుగా ఉండి మాట్లాడు. ఇక్కడ అందరూ పిహెచ్డీలు చేసిన ఉన్నారు, ఐఐటీలలో చదివిన వాళ్ళు ఉన్నారు, నీట్లో చదివిన వాళ్ళు ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు ఉన్నారు. ఇక్కడ మొత్తం ఈ మీడియా నువ్వు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ సమాజానికి చూపిస్తున్న అందరు ఉన్నారు. వాళ్ళ లోపల గుండెలా ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద యూనివర్స్ ఇస్ ద హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్. ఆ ఫైర్ ప్రతి ఒక్కరికి ఈ గుండెలను నింపుకొని వాళ్ళకు తోసినట్టుగా వాళ్ళు పోయి జనం సమస్యలు ఏదో ఒక కెమెరా అప్పులు చేసో ఏదో చేసి ప్రజలకు చూపిస్తున్నారు. మీరు కూడా సోషల్ మీడియాకి నేను చెప్పదలుచుకున్న ఏ రాజకీయ పార్టీకి మీరు అడుగులకు మడుగు నొక్కొద్దు. మీరు వాళ్ళ దగ్గర జీతాలకు పైసలు తీసుకోవద్దు. జనం నమ్ముకొని ఒక 6 నెలల సంవత్సరం కష్టమవుతుంది. జనం మిమ్మల్ని గుండె పెట్టుకొని కాపాడుకుంటారు. రఘుని ఎట్లా కాపాడుకున్నారో మిమ్మల్ని కూడా కాపాడుకుంటారు. తెలంగాణలో ఇంకా మీడియా అవసరం ఉంది. ఆంధ్ర మీడియా మొత్తం బొందబెడదాం, వాళ్ళని కంప్లీట్ గా బొందబెడదాం. వాళ్ళు కేవలం తెలంగాణ పాలకులను గుప్పిట్లో పెట్టుకొని ఇప్పటికీ తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఈ సుమంతా కూడా భయపడకుండా ఇంకా క్షేత్రస్థాయి దాకా కింద దాకా ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రజల సమస్యలు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ ఇండ్ల కాడ కూర్చుంటే జనం గడపకాడి సమస్యలు ప్రభుత్వాలకు రాజ్యంకు చెవుల పడేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వినబడుతున్నచ్చు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది, జాగ్రత్త. మీరు ఏ పార్టీ అని కాదు, రేపు సర్పంచులు కావచ్చు క్షేత్రస్థాయి నుంచి పైసలకు ఓటు అమ్ముకొని చైతన్యం కూడా మీ అందరి ఛానల్ తయారు చేయాలి. కింది నుంచి అటువంటి దానికి వస్తే మీ మీడియా నుంచి కూడా రేపు పొద్దుగాల సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఈ రాజ్యాన్ని ఓటుతోటి టేక్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నంలో నిజాయితీగా కొట్లాడాలని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కడుపు గాలున్నారు, ప్రజలు చాలా ఇబ్బందులలో ఉన్నారు. మీరందరూ ఆల్ సోషల్ మీడియాకి చెప్తున్నా, మీ అందరికీ దయచేసి చెప్తున్నా, పార్టీల చుట్టూ పోకండి, కేవలం ప్రజలు నమ్ముకోండి, ప్రజా సమస్యలు నమ్ముకోండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా, నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నీకు సోయి ఉంటే లేకపోతే నీ టీంతో కూర్చో. నువ్వు అంత పెద్ద దాడికాడి కాదు, అంత పెద్ద పైల్వాను కావు. నువ్వు వస్తే కింద పట్టుకొని చంపేసే చూపించుకొని కూర్చుంటానికి ఏం లేదు. ఈ బలుగుతుంది బిడ్డ. నువ్వు దౌడా నువ్వు చెయ్యంటూ నువ్వు చెయ్యబెట్టి చెంపగొలుతా అంటున్నావు కదా, వంగబెట్టి గుద్దుతారు. లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంటావు, అక్కడిక్కడ మాట్లాడుతుంటారని. అది ఆ విద్య పెద్ద కొత్త కాదు, కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దుడు ఖాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీరు యూనిటీగా ఉండండి. ఒక్క సమస్య ఎట్లయితే వచ్చిందో రేపు ఏది జరిగినా కానీ మొత్తం సోషల్ మీడియా ఒకటే ప్లాట్ఫామ్ ఇదికి రాండ్రి. మెయిన్ స్ట్రీమ్ మీడియాను, ప్రజల పక్షాన లేనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాను బొందబెడదాం. వాడు ఇవాళ ఒక పార్టీలు ఉంటాడు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది మన ఛానల్, బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, బీజేపీలో ఉంటే బీజేపీ సపోర్ట్ చేస్తుంది. అటువంటి అన్ని బంద్ చేయాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉన్నది. కేవలం ఈ ఛానల్ ప్రజల సమస్యలకు వెంబడినటువంటి ఛానళ్లను చూడాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. సో ఒక 2 నిమిషాలు ముఖ్య నాయక్ అన్న మాట్లాడుతుంటావు. ఒక 2 నిమిషాల క్లోజ్ చేసి అన్న, అయిపోయిందిగా. అందరికీ నమస్కారం అన్న. నేను తెలంగాణ బీడీ అభ్యర్థుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్. నా పేరు బుక్యా కుమార్. ఇప్పుడు